బతుకమ్మ ఆడే మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల్ శ్రీనివాసగౌడ్. ఇక రవీంద్ర భారతి వేదికగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రెండో రోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పూర్వ వైభవం కోల్పోకుండా చూడవలసిన బాధ్యత నేటి యువతులపై ఉందన్నారు బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి. అలాగే ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అన్నారు బాలలక్ష్మి. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా నా సోదరిమణులకు, మహిళా సోదరిమణులందరికీ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. పూలను కొలిచి, పూలను పేర్చి, పూలతోటే పండుగ చేసేటువంటి ఏకైక పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ ఇప్పుడు విశ్వవ్యాప్తం అయిపోయింది. బతుకమ్మ ఎల్లలు దాటి ప్రపంచమంతా తెలుగు మహిళలు ఎక్కడ ఉంటే బతుకమ్మ అక్కడ ఉంటుంది. ఈ నవరాత్రులు సంతోషంగా, సుఖంగా, అదేవిధంగా అందరూ మహిళలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సాంప్రదాయబద్ధంగా ఆడుకునేటువంటి ఈ బతుకమ్మ ఇది కలకాలం వర్ధిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలందరూ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు కూడా జరుపుకుంటున్నటువంటి ఒక కొండంత పండగ బతుకమ్మ పండగ. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పూలని పూజించుకునే పండగ ఈ పండగ. దీనికి గుడి ఉండదు, గోపురం ఉండదు బతుకమ్మకి. కానీ ప్రతి సంవత్సరం 9 రోజులు అత్యంత పవిత్రంగా పూలతో పేర్చుకొని కొలుచుకునేటువంటి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాలను, మన కళల్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత. ఇవాళ బతుకమ్మ అంటే మన బతుకుల్లో భాగం. నాడు మన పెద్దలు వాళ్ళ జీవితాల్లో జరిగిన ప్రతి సంఘటనని పాటలాగా కైగట్టి ఆడుకున్నారు. ఇవాళ ఈ సందర్భంగా నేను ఒక చిన్న అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. మన పూర్వీకులు ఆడిన పద్ధతిలో కాకుండా కొంచెం డీజేలు పెట్టుకొని లేని కల్చర్ని తీసుకొచ్చి అసలు బతుకమ్మ కల్చర్ని కనుమరుగు చేస్తూ ఉన్నారు. అదొక్కటి కొంచెం బాధాకరంగా అనిపిస్తూ ఉంది. దాన్ని మార్చుకుంటే